కొంతమంది వక్తలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ముందుగా డివిజన్ ప్రెసిడెంట్ల మన ముఖ్య అతిథి శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డి గారు, అలాగే మన ఎల్బీనగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ దయాన్ గుప్తా గారు, వేదిక మీద ఉన్న మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, విచ్చేసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఎంపీ ఎన్నికలు వచ్చేసినాయి. మరి ఎల్బీనగర్ నియోజకవర్గం లోపల అందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మరి పనిచేసి మనం మొన్న ఎల్బీనగర్లో ఎలాగైతే మన సుధీరాన్ని గెలిపించుకున్నామో అదేవిధంగా అందరం కూడా సమిష్టి కృషితోని కష్టపడి మరొకసారి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరినీ మనవి చేస్తున్నా. మరి అలాగే మరి మనం ఎల్బీనగర్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మరి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సుధీరన్న గారు కానీ, పార్కులు కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. మిగతా పార్టీ వాళ్ళకన్నా మనమే ముందుండి ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మనం బీఆర్ఎస్ పార్టీ ఓటేమని చెప్పి అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని చెప్పి సరిగా మీ అందరికీ మనం చేస్తున్నా. మరి అందరం కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎల్బీనగర్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజారిటీ వస్తుందని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గారు ఎల్బీనగర్ రావడం జరిగింది. అదేవిధంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎలక్షన్లలో మనం ఎలాగైతే డివిజన్ పరంగా పోటీ పడే ఎలక్షన్లలో మనం సుధీరన్న గారిని 22,000 మెజార్టీతో ఎలాగైతే గెలిపించినామో అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా మన సార్వత్రిక ఎన్నికలలో ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క మెజార్టీ వచ్చింది. ఈసారి మాత్రం మనం ఎల్బీనగర్ నియోజకవర్గంకి వెళ్ళి మల్కాజ్గిరి పార్లమెంటుకు భారీ మెజార్టీ ఇచ్చి మల్కాజ్గిరి గడ్డ మీద ఇంతవరకు గులాబ్ జామ్ ఎగరలేదు. ఈసారి సుధీరన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 50,000 మెజార్టీ ఎల్బీనగర్కి వెళ్ళించి మల్కాజ్గిరి అభ్యర్థిని గెలిపానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, జై సుధీరన్న, జై కేసీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బలపరిచినటువంటి రాగిడి లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎల్బీనగర్ కాన్స్టిట్యూషన్లో మన గౌరవ సభ్యులు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరన్న గారికి, అలాగే వివిధ డివిజన్ కార్పొరేటర్లకు, అలాగే డివిజన్ ప్రెసిడెంట్లకు, మహిళా అధ్యక్షురాలకు, అలాగే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఆనాడు కేసీఆర్ సాగునోట్లో తలకా పెట్టి రాష్ట్ర సాధనకు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి మొన్న జరిగిన శాసనసభ ఎమ్మెల్యే ఎలక్షన్లో చిన్న పొరపాట్ల వల్ల కొంత మెజార్టీ తగ్గడము, ఇవాళ మన కష్టాలు అనేది, కన్నీళ్ళు అనేది ఊళ్ళల్లో పోతే రైతులు నడితే చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికులంగా పనిచేయాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కళ్ళబొల్లు మాటలు చెప్పి అబద్ధపు ముచ్చట్లు పెట్టి దుష్ప్రచారంతో అధికారంలోకి వచ్చి అధికారము దక్కించుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఇవాళ ఆయన చెప్పింది ఏమని చెప్పిండు, రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినటువంటి మన ప్రభుత్వం చేస్తే ఎమ్మటే 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 12 నాడు ఇమ్మీడియట్లీ మాఫీ చేస్తాడు. మరి అలా ఎన్నో మాటలు. ఇవాళ పింఛన్లు 2,000 కాదు 4,000 ఇస్తాం అని చెప్పిండు. ఇవాళ 4,000 వస్తుందా? కాబట్టి మీరందరూ కూడా, మనము కార్యకర్తలను కూడా ప్రజలకు స్పష్టంగా ఒక విషయం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవేళ
పొరపాటున ఎంపీ గెలిస్తే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఏ ఒక్కనోడన్నా జై తెలంగాణ అన్నాడా? అమరవీరులకు ఎన్నడన్నా 2 పుష్పాలు పెట్టిన చరిత్ర ఉందా? మరి రేపు ఎంపీ అదే మన రాగిడి లక్ష్మారెడ్డి కానీ మన ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో దద్దరిల్లేలాగా మన తెలంగాణకు నిధులు తెచ్చి ఇక్కడ మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ అన్న కూడా భారీ ఎత్తున గతంలో అభివృద్ధి చేసిండు. అక్కడ ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే జోడెట్లాగా మన డివిజన్ కూడా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ కానీ ఎల్బీ నగర్ కానీ అభివృద్ధి ధ్యేయంలాగా పనిచేస్తారు. ఆ విషయము స్పష్టంగా మనం ప్రజలకు చెప్పాలి. ప్రజలకు ఎప్పుడైతే మనం చేసిన అభివృద్ధి చెప్పలేదో మొన్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగింది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాలి, కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ. ఇవాళ 4,000 పింఛన్ వస్తే 100% 4,000 పింఛన్ వస్తే కాంగ్రెస్కు ఓటు ఇవ్వను. కాబట్టి అదే 2,000 పింఛని అదే రాక కూడా జనవరి కూడా కట్ అయింది. మరి అదే రైతు బంధు లేదు, రైతులకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి, నీళ్లు లేవు, తాగునీళ్ళు లేదు, ఇవాళ ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి మన ప్రజలకు స్పష్టంగా చెప్పి భారీ మెజార్టీతోటి మన రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా సభ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మహారథులకు కాబోయే ఎంపీ పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా మల్కాజిగిరి గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. కాబోయే ఎంపీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పుడే శుభాకాంక్షలు తెలపాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు అన్న అంటే నేను ఉన్నానని ఎప్పుడు పేదవాళ్ళకు అండగా ఉండేటటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది సుధీర్ రెడ్డి అన్న. ఇప్పుడు కూడా మీకు అందరికి నేను ఒకటే విషయం చెప్తున్నా, మన కుటుంబ సభ్యులతోటి మనం ఏ విధంగా సుధీర్ అన్న కోసం కుటుంబ సభ్యులతోటి ఇంటి పక్కలను కలుపుకొని ప్రచారం ఏ విధంగా చేసినామో రాగిడి లక్ష్మారెడ్డి అన్న కోసం కూడా మన కుటుంబ సభ్యులతో పాటు మనం కూడా ప్రచారం చేసి కనీసం ఎల్బీ నగర్ నుంచి 60,000 మెజార్టీని లక్ష్మారెడ్డి అన్నకు అప్పచెప్పాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. సుధీర్ అన్న కోసం అసలు పార్టీగా సుధీర్ అన్న కోసం మనమంతా ఎంత పని చేసినాం, మన కుటుంబ సభ్యులతో కూడా మనం కార్యక్రమాలు చేసినాం. కాబట్టి స్వచ్ఛందంగా లక్ష్మారెడ్డి అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకొని, లక్ష్మారెడ్డి అన్నంటే పేదల పక్షాన్ని నిలబడేటటువంటి వ్యక్తి, లక్ష్మారెడ్డి అన్నంటే ఆటో వాళ్ళకు అండగా ఉండేటటువంటి వ్యక్తి, లక్ష్మారెడ్డి అన్నంటే కార్మికులకు కర్షకులకు అండగా నిలబడేటటువంటి వ్యక్తి. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చినటువంటి మాయ మాటలు, వాళ్ళ మాటలు నమ్మకుండా లోకల్ చెంటిగాడు లోకల్ అనే డైలాగును మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో వస్తుంటారు, ప్యారచూట్ లీడర్లు వచ్చి నిలబడ్డారు, కానీ వాళ్ళ మాయ మాటలు నమ్మకుండా తప్పనిసరిగా లోకల్ చెంటి మన అన్న లక్ష్మారెడ్డి అన్నకు భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ప్రతి డివిజన్ నుంచి కూడా భారీ మెజార్టీతో అన్నకు ఓట్లు వేయాలని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇట్లా అయితే నేను మైకే వదలను. మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల సమావేశం అది కూడా ఎల్బీ నగర్లో జరుగుతున్నది. ఈ యొక్క ఎన్నికలలో మనం చేయబోయే పాత్ర ఏదైతే ఉందో ఈసారి గొప్పగా ఉండాలని, అది ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ ఎల్బీ నగర్లో ఇంతకుముందు మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి అంటే ఉంటే ఆ యొక్క రేవంత్ రెడ్డి ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో ఒక 4 సంవత్సరాలు మన ఎల్బీ నగర్ నియోజకవర్గానికి రాలేదు. ఆయన పర్సనల్ పనులు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఆయన బెదిరింపులు, కేవలం ఒక ఎంపీగా నిలబడి ఎంపీగా గెలిచి ఈ మల్కాజ్గిరికి ఏ ఒక్క రూపాయి పని కూడా చేయనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కాంగ్రెస్ తెచ్చుకుంటూ తప్పితే ఈ ఎల్బీ నగర్ కానీ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 7 కాంగ్రెస్లో కూడా ఏ ఒక్క పని కూడా చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఏదైతే ఉన్నారో, కేసీఆర్ గారు ఒక గొప్ప వ్యక్తికి, ఒక సంఘ సేవకుడికి, ఒక కార్మికులకు అందరికీ పనిచేసినటువంటి ఒక లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. దయచేసి కూడా మీరందరూ కూడా ఎల్బీ నగర్లో కనీసం ఒక 50,000 మేయర్లు వచ్చేటట్టు మనం ఢిల్లీలో పోయి పార్లమెంట్లో పోయి ఆడు జై మోడీ అంటాడు, అంతే తప్పితే మన ప్రాంతం గురించి మాట్లాడాడు. అదే ఏ కాంగ్రెస్ కూడా గెలిస్తే పోయి జై సోనియమ్మ అంటాడు తప్పితే మన ప్రాంతం గురించి మాట్లాడారు. అదేవిధంగా మన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు పెద్దలు ఆయన గెలిచినటువంటి ఉంటే ఆయన పోయి పార్లమెంట్లో
నిండు పార్లమెంట్ సభలో జై తెలంగాణ అంటాడు, తెలంగాణ ప్రజలను గుర్తిస్తాడు, తెలంగాణ గురించి కొట్లాడతాడు, ఈ యొక్క సమస్యలను మాట్లాడతాడు అని చెప్పి వినియోగించుకుంటాడు. దయచేసి ఈ యొక్క ఎన్నికలలో ఆల్రెడీ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది. నీళ్లు లేవు, పంటలన్నీ పోతున్నాయి, రైతు బంధు రావట్లేదు, రైతు బీమా రావట్లేదు, పెన్షన్లు రావట్లేదు, ఇంకా అన్ని విధాలుగా వీరైతే 6 హామీలు అని చెప్పించారు, ఏ ఒక్కటి కూడా అమలు అవుతలేవు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ కూడా మన ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈసారి గట్టిగా కొట్లాడి మన యొక్క ఎంపీ అభ్యర్థిని రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక భారీ మెజారిటీగా దిశగా గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సమావేశానికి విచ్చేసిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మన ఎంపీ అభ్యర్థిగా పంపించిన లక్ష్మారెడ్డి అన్న గారికి, మరియు మన సుధీర్ అన్న గారికి, అదేవిధంగా మల్లేష్ అన్న గారికి, ఎమ్మెల్సీ బుగార దయానంద్ అన్న గారికి, మరియు గుంటూరు వెంకటేష్ అన్న గారికి, మరియు మాజీ కార్పొరేటర్లకు, డివిజన్ అధ్యక్షులకు, మహిళలకు, అందరికీ ఉద్యమకారులకు నా ముందు రేపు యుద్ధానికి సిద్ధమై మేమున్నామంటూ మన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. కేసీఆర్ గారు మనకు పంపించిన లక్ష్మారెడ్డి అన్న మన అందుబాటులో ఉప్పల్లో ఉన్నాడు. కానీ వేరే పార్టీల నాయకులందరూ ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి మన దగ్గర చేస్తామంటే కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మన అధికారం లేకున్నా మన కాన్స్టిట్యూన్సీలో మన అధికారం ఉన్నది. కావున ఖచ్చితంగా ఎంపీని కూడా మనం గెలిపించుకుంటే మనకి ఏ అవకాశం ఉన్నా ఎంపీతో, ఎమ్మెల్యే గారితో ఇంతకుముందు ఏ విధంగా అభివృద్ధి చెందుకున్నామో అదేవిధంగా ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పదంలో నడిపించవచ్చని, మనకి అవసరం వచ్చినా మనకిద్దరు అందుబాటులో ఉంటారు. కాబట్టి మనమందరము ఇప్పుడు కలబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో ఈ మధ్యనే ఊర్లలో అందరూ ఎండగడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళపై ఏర్పడింది. ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటు వేయొద్దనే నినాదం వచ్చింది. కాబట్టి మనమందరము మన కేసీఆర్ గారు ఏ పథకాలు ఏవైతే ప్రజల్లోకి తీసుకొచ్చిండో స్పష్టంగా ఏ డివిజన్ కా డివిజన్ మనమందరము స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తే కార్యకర్తలుగా మనం చేయాల్సిన సేవ అదే. మనము సుధీర్ అన్న ఏ విధంగా గెలిపించినామో అదే విధంగా లక్ష్మారెడ్డి అన్న కూడా గెలుస్తాడని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మన మల్కాజ్గిరి పార్లమెంట్ క్యాండిడేట్ కేసీఆర్ గారు ఆశీర్వదించి నేను లోకల్ అని పంపించిన రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారికి, మిగిలిన అందరికీ, వేదిక పైన ఉన్న అందరికీ, ముందర స్టేట్ మీద ఉన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మన ముందున్న ఇప్పుడు మొన్న 3 నెలల కిందట మనం చేసిన పనికి అంతకు రెట్టింపుగా ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం చేసిన కష్టానికి బీఆర్ఎస్ జెండా ఎగిరింది ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా రాగిడి లక్ష్మారెడ్డి అన్నగారికి మన అందరం పూర్తి మద్దతు ఇచ్చి సాయశక్తులా కష్టపడి అన్నని మళ్ళా ఎంపీగా మనం పంపించాలని కోరుకుంటూ, మన ముందున్న ఒకటి ఏంటంటే మతతత్వాన్ని ముందర పెట్టుకొని వస్తున్న బీజేపీ పార్టీ ఒకటి, అలవి కానీ హామీలు ఇచ్చి ఎట్లా సక్సెస్ చేసుకోవాలో అర్థం కాక తలబట్టుకొని కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఆ 2 పార్టీల గురించి ఆలోచించకుండా మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆశీర్వదించిన మన అన్నగారికి సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ. కేటీఆర్ నాయకత్వం, సుధీర్ అన్న నాయకత్వం. ఈరోజు మల్కాజ్గిరి లోక్సభ కాన్స్టిట్యున్సీ 54 డివిజన్ మరియు నాగోల్, మన్సూరాబాద్, బిఎన్ రెడ్డి, వనస్థలపురం 5 డివిజన్ల ముఖ్య కార్యకర్తల సమావేశం ఇచ్చేసిన మన అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మనందరి అభిమాన నాయకుడు, ఎల్బీనగర్ అభివృద్ధి పదార్థ మన సుధీర్ అన్న గారు, మరి గౌరవ ఎమ్మెల్సీ మల్లేష్ అన్న గారు, మన దయానంద్ గారు, నాతోటి సహచర మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు, మాజీ డివిజన్ ప్రెసిడెంట్లు, ఉద్యమకారులు, మరి వార్డు మెంబర్లు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే మే 13 ఎన్నికలు ఈ భారతదేశానికి, ముఖ్యంగా మన పార్టీకి, మన మల్కాజ్గిరి అభివృద్ధికి అన్నిటికీ ముఖ్య కీలకం. ఎందుకంటే రాబో అన్ని ఎన్నికలకు కూడా ఇదే ప్రామాణికమైన అవకాశం ఉంది. కాబట్టి మనం ఎల్బీ నగర్లో పార్టీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త తప్పనిసరిగా
ఎల్బీ నగర్లో మనకు ఖచ్చితంగా నాకున్న ఐడియా ప్రకారం బీజేపీకి మనకి ఫైట్ ఉంటుంది అనుకుంటున్నా. ఈ బీజేపీ అనే పార్టీ పూర్తిగా ప్రతిపక్షాలను భయపెట్టి ఈడీని సిబిఐని మీద దాడి చేయించి అన్ని బోకస్ మంత్రాలు బోకస్ వార్తలు ఇచ్చి ఈ 10 సంవత్సరాల నుంచి చేయరు. ఈ 10 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి నెక్స్ట్ 5 ఏళ్ళకి ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరు చెప్పాలి. బీజేపీ వచ్చిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎక్కడైనా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? స్మార్ట్ సిటీలు అన్నాడు, జరిగినాయా? ప్రతి అకౌంట్లో 15 లక్షలు అన్నాడు, పడ్డాయా? ఈ రకంగా అన్ని పక్కన పెట్టి ఒక రాముని రామజపం మాత్రమే చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రైల్వేల నాన్ టెక్నికల్ ఉద్యోగాలు 25,000 వస్తే భారతదేశంలో 1,40,000 మంది అప్లై చేశారంటే ఈ భారతదేశంలో మొత్తం యువతల ఎంత నిరుద్యోగ సమస్య ఉన్న విషయం ఒక్కసారి చేయండి. వాళ్ళు నిరుద్యోగం మాట్లాడరు, ధరల గురించి మాట్లాడరు, పేదరికం గురించి మాట్లాడరు, అభివృద్ధి భాష మాట్లాడరు. 89 నుంచి 10 ఎన్నికలలో రాముడిని ఆశ పెట్టుకుని ఎన్నికలలో పోతున్నారు తప్ప ఇంకా ఏ అంశం లేదు. ముఖ్యంగా యువకులకు ఏమవుతుంది, రామనామం చేయగానే ఈ అన్ని అంశాలు మర్చిపోయిపోతున్నారు. అన్ని ఎన్నికలు చూస్తున్నారు, అదే జరుగుతుంది. దయచేసి మనము మన ఎమ్మెల్యే గారు మన టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నైతే అభివృద్ధి పథకాలు చేసిందో అవి ప్రతి ఓటర్కు తెలుసు కాబట్టి మన సుధీరను అఖండమైన మేరతో గెలిపించారు. ఈ తెలంగాణ అంతా ఆ విధంగా పోదు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా మనం చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, ముఖ్యంగా రైతు బంధు, రైతు భరోసా కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ రైతు భరోసా చేయలే. 2000 పింఛన్ ఒకనాడు 1000 ఉండే, 200 పింఛన్ ఉన్నా కానీ కేసీఆర్ 2000 చేసిండు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, దళిత బంధు, అన్ని పథకాలు, గురుకుల పాఠశాలలు, హైదరాబాద్ సిటీ స్మార్ట్ సిటీగా 32 ఫ్లైఓవర్లు, 24 అవర్స్ కరెంట్ భారతదేశంలో ఇచ్చిన రైతులకు ఇచ్చిన ఘనత కేసీఆర్. ఇంత పటిష్టమైన నాయకత్వం ఉంది. మనము 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి చెప్తే చాలు ఓటు మనకు పడాలి. ఇవాళ నిన్న జరిగిన సర్వేలా బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఎక్కడ కూడా బీజేపీకి రాముని ఆధారంగా పడతలేవు. దేశం మొత్తం 27% కేవలము నిరుద్యోగ సమస్య మీద ఈ 24 ఎన్నికలు జరగబోతున్న విషయం బీజేపీకి నిన్న అర్థమవుతుంది. వాళ్ళు రామనామ జపం చేస్తే కేవలం 8% మంది మాత్రమే రాముని గురించి రామాలయం గురించి ఆలోచన చేస్తున్నారు. ధరల గురించి 19% ఆలోచన చేస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటూ పోతే ఏం లేదు. మనము ఎల్బీ నగర్ కానీ తెలంగాణ చేసిన అభివృద్ధి ప్రతి ఓటర్కు చెప్పాలి. ఇలా ఇంటింటికి తెలంగాణ మొత్తం ఇచ్చిన ఘనత కేసీఆర్ది. హైదరాబాద్లో ఇంత ప్రశాంతంగా ఒకప్పుడు గోకుల్ చాట్ దగ్గర ఏం జరిగింది మీ అందరూ తెలుసు. దిల్సుఖ్నగర్ కొనాటాకిస్ పేరు కూడా తెలుసు, లుంబిని పార్క్ పేరు తెలుసు. ఈ 10 సంవత్సరాల ఒక్కరోజైనా హైదరాబాద్లో కర్ఫ్యూ ఉందా? ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఉండే? నీళ్ళ కన్నా సమస్య వచ్చిందా? కరెంటు సమస్య వచ్చిందా? ఇన్ని రకాలుగా మనం చేసిన అభివృద్ధిని ఇన్ని చేసిన ఎల్బీ నగర్ సుమారుగా 2,500 కోట్ల అభివృద్ధి జరిగింది. ఇవన్నీ మనం ఓటర్కు చెప్పాలి. తప్పకుండా మనం కష్టపడాలి. సుధీరన్నకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ తీసుకొచ్చి మనం తప్పకుండా రాగి లక్ష్మణుడిని గెలిపించాలి. ఈ బీజేపీ మంత్రాలు, బీజేపీ మోసాలు ఏం మంజవు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అనుకనుగానే హామీలు ఇచ్చారు. 4,000 పింఛన్లు, ఆ 2,000 చక్కగా వస్తలేదు. నిన్న మొన్న ఒక హైదరాబాద్లో ఒక్క సబ్ స్టేషన్లో 32,000 కనెక్షన్ ఉంటే 200 యూనిట్లు ఎన్ని ఉన్నాయంటే 1,200 మందికి వచ్చింది. 200 యూనిట్లే 32,000 మంది కరెంటు వినియోగదారులు ఉంటే 200 అనేది జస్ట్ 1,200 మందికి వచ్చింది. ఏమి ఇయ్యారు, అన్ని అబద్ధం ప్రామిసులు. అవి ఏమి అలువు కావు, అవి కావు. ప్రతి మహిళకు 2,500 అన్నారు, ప్రతి కరెంట్ వాడికి 200 కరెంట్ అన్నారు. మళ్ళీ రేషన్ కార్డు లింక్ చేశారు. మరి ఆ ఏ స్కీమ్ కూడా లేవు, ఏవి పనిచేయవు, ఏవి కూడా సాధ్యం కావు. ఈ అన్ని విషయాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ కేసీఆర్ గారి పరిపాలననే పర్ఫెక్ట్ అని ప్రతి ఒక్కరు తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి కేసీఆర్ లేని రాజకీయం లేదు, కేసీఆర్ అభివృద్ధి లేదు. తెలంగాణ పార్టీ 2001 పెట్టిన కాడికి కేసీఆర్ 2 నెలలు మౌనం ఉంటే కూడా పెద్ద వాడుతూనే, కేసీఆర్ మాట్లాడితే వాడుతూనే, కేసీఆర్ వస్తే వాడుతూనే. అది కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ ఏది మాట్లాడినా గణాంకంతో సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాడు. అందుకే కాబట్టి కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరు భయం. కాబట్టి నేను దయచేసి మీ అందరూ కోరేది ఒకటే, అన్ని ఎన్నికల కులప్రణికం కాబట్టి మల్కాజ్గిరిలో 7 ఎమ్మెల్యేలు మనకు ఉన్నారు. మనం ప్రతి డివిజన్లో లీడ్ తీసుకొచ్చాం. అదేవిధంగా ప్రతి కార్యకర్త పనిచేసి తప్పనిసరిగా భారీ మెజార్టీతోటి లక్ష్మణుడిని గెలిపించాలి. ఎందుకంటే మనం రేపు ఢిల్లీలో మనము తెలంగాణ వాదన నింపాలని, తెలంగాణ రాష్ట్రం నుంచి కొట్టాలన్నా
మన అభ్యర్థి ఉండాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ హైకమాండ్ చెప్పింది ఏంటో తప్ప మన హైకమాండ్ తెలంగాణ ప్రజలే కాబట్టి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి ఏ బూత్ కా బూత్ పనిచేసి ప్రతి ఒక్కరిని ఎండాకాలం కాబట్టి పొద్దుట కూడా 6 గంటలకే తిరిగి 10-11 గంటలకు సాయంత్రం 4-5 గంటలకి వెళ్ళి రాత్రి 8 గంటల వరకు తిరిగి ప్రతి కార్యకర్తను మోటివేట్ చేసి ఓటింగ్ పర్సెంట్ కూడా పెంచి తప్పకుండా మనం మేయాటి కాపాడుతూనే రాబో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు కానీ మనకు అవకాశం ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇక్కడికి వచ్చి చేసిన మన టీఆర్ఎస్ కుటుంబానికి అందరికీ నమస్కారం. మన ఎంపీ అభ్యర్థి అయిన లక్ష్మారెడ్డి అన్న గారిని మన సుధీరన్న నాయకత్వంలో, మన బొగ్గారం దయానంద్ నాయకత్వంలో, మల్లేష్ అన్న నాయకత్వంలో, మన ఇక్కడ ఉన్న పెద్దలందరి నాయకత్వంలో, మనందరి నాయకత్వంలో మన ఎల్బీ నగర్లో మన లక్ష్మారెడ్డి అన్నకి మన ఎమ్మెల్యేగా మన సుధీరానికి ఎట్లయితే మనం మెజారిటీ తీసుకొచ్చినామో మన మల్కాజిగిరిలో మన లక్ష్మారెడ్డిని కూడా గెలిపించుకోవాలి. మనం అందరం కూడా కష్టపడాలి. మనం అందరం అంటే ఎల్బీ నగర్లో మన టీఆర్ఎస్ అంటే ఏంటో నిలిపించుకునే సమయం మనకి వచ్చిందని అనుకోవాలి. దయచేసి మనం అందరం కూడా మన లక్ష్మారెడ్డి అనే గారికి కష్టపడి మన పక్క లోకల్ అంటే ఏంటో నిరూపించుకోవాలి. కష్టపడి మేము గెలిపిస్తామని మిమ్మల్ని మా సుధీరన్న నాయకత్వంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా మేమందరం కూడా మీ ముందే ఉండి మీకు సాయశక్తిలా మిమ్మల్ని గెలిపించుకునే చేస్తామన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు మరి 5 డివిజన్ల విస్తృత సమావేశానికి ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి సురేంద్రన్న గారికి, అలాగే మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసి వచ్చినటువంటి రాగి లక్ష్మారెడ్డి గారికి, మరి అలాగే గౌరవనీయులు మరి పెద్దలు మన ఎమ్మెల్సీ దయానందన్న గారికి, మరి పెద్దలు ఏక మల్లేశమన్న గారికి, మరి గజ్జల మధుసూదన్ రెడ్డి గారికి, సహచర మాజీ కార్పొరేటర్లు, సహచర డివిజన్ అధ్యక్షులు, మాజీ డివిజన్ అధ్యక్షులు, ఉద్యమకారులకు, మరి లేడీ క్యాండిడేట్స్ ఉన్నటువంటి మన అధ్యక్షులకు, ముందున్న కుటుంబ సభ్యులకు, కేసీఆర్ గారి అభిమాన సంఘ కుటుంబాలకు అందరికీ, మరి విచ్చేసినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రాబోయే ఎంపీ ఎలక్షన్లో మనం రాగి లక్ష్మారెడ్డి గారికి గట్టిగా పనిచేసి, మరి మొన్న మనం ఎంతైతే సూర్యులకు కష్టపడి గెలిపించినామో ఆ విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా కష్టపడి పనిచేసినట్టయితే మరి ఆ రోజు కన్నా ఈరోజు మనకు మెజారిటీ ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాం. మరి అభివృద్ధులు అయితేనేమి, మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కానీ, మరి ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి కానీ, మనం మొన్ననే 4 నెలల కిందనే మీకు అందరూ తెలుసు. మనం అభివృద్ధి గురించి మీకు చెప్పవలసిన పని కాదు. మనమందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు ఒక సైనికుల్లాగా, ప్రతి ఒక్క కార్యకర్త దాదాపు 2-3 వేల ఓట్లను ప్రభావితం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ. మరి మీరందరూ దయచేసి మన అభివృద్ధి నినాదాన్ని, మన అభివృద్ధి చేసే మనను, మరి అవతల పార్టీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళు చేసే మోసాలు ఏంటని మనం చెప్పినట్టయితే తప్పక ప్రజలు మనల్ని ఆదరించి ఈ ఎన్నికల్లో మనకు మంచి మెజారిటీ ఇస్తారని ఆశిస్తున్నాం. మరి తప్పక మనం అందరం క్యాడర్ అంతా గట్టిగా పనిచేసినట్టయితే తప్పక ఈ విజయాన్ని ఆస్వాదించవచ్చు. మరి మీరందరూ తప్పక అందరితో పాల్పంచుకుంటూ, ప్రతి కాలనీలో వాళ్ళందరితో పాల్పంచుకుంటూ మరి రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. సభాధ్యక్షులు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్ గారికి, అదేవిధంగా మరి పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మన కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన గౌరవనీయులు మన అన్న రాయుడి లక్ష్మారెడ్డి అన్న గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అన్న ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీరన్న గారికి, అదేవిధంగా మరి వేదికను అలంకరించిన డివిజన్ అధ్యక్షులకు, మాజీ కార్పొరేటర్లకు, డివిజన్ మహిళా అధ్యక్షురాలకు,
ముఖ్యంగా మరి పార్టీకి వెన్నుముకైన ఉద్యమకారులకు, మరి పార్టీకి ఇంకా ముఖ్యంగా వెన్నుముకైన కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చెబుతూ, మరి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో మనం చూసాం. మరి అన్నకు మరి 2 భుజాలు ఉంటే మరి ఒకటే భుజంగా మనం లేవాడిపోయినాం. మరి ఇంకో భుజం కూడా ఆయనకు క్లియర్గా ఉండాలంటే మనం రాజగిరి లక్ష్మారెడ్డి మరి గెలిపించవలసిన అవసరం ఉంది. మరి ఏంటంటే మనకు దాదాపు 1000 కాలనీ మన ఈ ఎల్బీనగర్ మన నియోజకవర్గంలో మరి అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలంటే మరి ఒక ఎమ్మెల్యేతోనే కాదు, ఎంపీ కూడా ఒక భుజంగా తయారు కావాలని చెప్పి మరి ఇది అంతా చేయాలంటే, గెలిపించాలంటే మరి ముఖ్యంగా మనం అందరం కూడా నడుము కట్టి ప్రతి ఇంటిట వెళ్ళి మనకు చేసిన గతంలో చేసిన కార్యక్రమాలు అనుకోండి, మరి సుధీరన్న చేసిన అభివృద్ధి అనుకోండి, మరి ఏది ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి మరి వాళ్ళు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ వచ్చిన ఏది ఏమైనా కానీ మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కనబడుతున్నాయి. కాబట్టి మనం చేసిన పథకాలే కనబడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా మనకు డివిజన్ వైజ్గా మనం అందరం కూడా మరి ఒక 10 గ్రూపుల్లాగా 10 కాలనీలకు ఏర్పాటు అయితే తప్పకుండా మనము మళ్ళీ మెజార్టీ మనము ఈజీగా తీసుకురావాల్సి వస్తుందని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నా. ఏదేమైనా డివిజన్ ప్రెసిడెంట్ల మీదనే మన కార్పొరేటర్ల మీదనే పెట్టకుండా మరి ప్రతి డివిజన్ కూడా ముఖ్యులు ఉంటారన్నా, ఉద్యమకారులు ఉంటారన్నా, వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళతో తోడు చేసి ప్రతి టీము 10 మందికి ఒక సీనియర్ను మరి అప్పచెప్పినట్టయితే బాగుంటుంది. మరి అంటే మా సలహా ఏంటంటే మరి ఎమ్మెల్యే గారు అనుకోండి, ఇక్కడ క్యాండిడేట్ అనుకోండి, ప్రతి డివిజన్లో మరి సీనియర్లను కొంచెం పట్టించుకోకుండా ఏదున్నా మనం ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఎలక్షన్ మనకు సొంతం, మనం గెలిపిస్తే మనకే బాగుంటుందని. కాబట్టి మన పార్టీ ఆదేశాలు కూడా మరి రావచ్చు, తొందరగా వేయాలో రేపు రావచ్చు. సీనియర్లను కలుపుకొని ప్రతి 10 మందికి ఒక సీనియర్ను అటాచ్ చేసి మరి ప్రతి డివిజన్లో 10 గ్రూపులుగా ఏర్పరిచి వాళ్ళకు కూడా పని చెప్తే మరి సీనియర్లకు కూడా ఒక విలువ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మరి డివిజన్ నాయకులకు అందరూ కూడా, కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ జై జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జై తెలంగాణ ఈనాటి కార్యకర్తల సమావేశానికి మన్సూరాబాద్, నాగోల్, హయత్నగర్, వనస్థలిపురం మరియు బిఎన్ రెడ్డి డివిజన్లకు సంబంధించిన కార్యకర్తల సమావేశానికి మన అధ్యక్షత వహించిన మన ప్రసాద్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, మరియు అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో మనకు ఎంపీ క్యాండిడేట్ అయిన రాగిడి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మా తోటి ఎమ్మెల్సీ ఎగ్డే మల్లేశం గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్లకు, డివిజన్ అధ్యక్షులకు, మహిళా అధ్యక్షులకు మరియు ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఇచ్చేసిన సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మన ఎంపీ క్యాండిడేట్గా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఈ యొక్క మన పార్లమెంటుకు పంపించడం జరిగింది. వారిని మనము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా వారికి క్యాండిడేట్గా ఇచ్చిన మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈనాడు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు ఎవరికి తెలియని మనిషి కాదు. ఇక్కడ లోకల్గా ఉప్పల్లో ఉంటూ ఒక 25 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి అని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. వారు ఎవరికైనా స్కూల్లో స్కాలర్షిప్స్ కావాలన్నా, ఏమన్నా కాలేజీలో ఫీజు కావాలన్నా, ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ కావాలన్నా ఇవన్నీ కూడా 25 నుంచి 30 సంవత్సరాల నుంచి చేసిన వ్యక్తి అని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అటువంటి వ్యక్తిని మనకు ఎంపీ క్యాండిడేట్గా పంపించినందుకు
అదేవిధంగా వారిని మనం అందరం కలిసి అత్యధిక మెజార్టీతోని వారిని గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో, ఇవాళ ఫ్లైఓవర్స్ అనుకోండి, మరియు అండర్ బ్రిడ్జెస్ అనుకోండి, ఓవర్ బ్రిడ్జెస్ అనుకోండి, ఆక్సిజన్ పార్క్ అనుకోండి, మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేటలో దాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. అతి త్వరలో మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి అందరికీ అందుబాటులో, పేదవారికి, మధ్యతరగతి అందరికీ కూడా అందుబాటులో ఉండే హాస్పిటల్ అని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వారు మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మార్నింగ్ వరకు 20 సంవత్సరాల నుంచి మార్నింగ్ కంటిన్యూ ఉంటూ మన కాలనీలలో మార్నింగ్ వాక్ చేసి ఎవరైనా సమస్యలు ఉంటే కూడా ఇమీడియట్గా అధికారులకు తెలియపరిచి రెక్టిఫై చేసే ఏకైక ఎమ్మెల్యే మన నగర ఎమ్మెల్యేలో ఏకైక ఎమ్మెల్యే మన సుధీర్ రెడ్డి గారిని కూడా మీకు తెలియపరుస్తున్నాను. మనం అందరం కలిసిమెలిసి మనము ప్రత్యేకంగా ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న కార్యకర్తలము ఒక్కో 200-500 వరకు మనం ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి వారిని ఓటేపడానికి ఇక్కడ అవకాశం ఉంది. తప్పకుండా మనం అందరం కలిసి వారిని ప్రత్యేకంగా మనం కలిసిమెలిసి మనము రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజార్టీతోని వారు గెలిపించాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఈ డివిజన్ మన్సూరాబాద్, నాగోల్, అయత్ నగర్, వనస్థలిపురం బిఎన్ రెడ్డి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని 5 డివిజన్లకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పెళ్లికొడుకు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు, కొక్కారం దయానందన్న ఎమ్మెల్సీ గారు, డివిజన్ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఉద్యమకారులు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన నా తోటి కార్యకర్తలకు, సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కటి ఈ 4 నెలల పరిపాలన ఎట్లా ఉన్నది అనేది మనం ప్రజలకు వివరిస్తే చాలు. ముఖ్యంగా మన అభ్యర్థి, లోకల్ అభ్యర్థి, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే అభ్యర్థి మనకు. ఇది మనకు ఒక చాలా ప్లస్ పాయింట్. రెండోది, అందరూ కష్టపడితే మొన్న మనం ఆ కాంగ్రెస్ కల్లిబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ గాలిలో కూడా 23,000 మెజార్టీతో గెలిచినాం. కానీ రేపు ఒక 50,000 మెజార్టీ మనం లక్ష్మారెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఇస్తాం. ఈ 4 నెలలనే కాంగ్రెస్ ఎంతో ఎన్నికపోయింది. నేను నా 45 ఏళ్ళ ఈ రాజకీయ జీవితంలో ఈ 4 నెలల్లో ఇంత ఎన్నికపోయిన ప్రభుత్వాన్ని, ఏ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ విధంగా జరిగిన దాఖలాలు ఎక్కడ కూడా చూడలేదు. కనుక మనకు ఒక్కటి, ఈ మహిళా మనులు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 4 నెలలు గడిచిపోతుంది. నెల అయినాక మన నాయకులు అడిగితే మీరు నెలకే అడుగుతారా, 100 రోజులు కానీ అన్నారు. 100 రోజులు అయిపోయింది, 130 రోజులు అవుతున్నది. మరి ఏంటిది? ఇవి ఎన్నో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ అటు పోతే వాళ్లకు రైతు బంధు లేదు, క్వింటాల్కి 500 రూపాయలు అన్నారు, అది లేదు. ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేస్తలేదు. కాళేశ్వరం మీద పడ్డారు ఏదో తప్పించుకునేటందుకు. 2 పిల్లలు ఒరిగితే పగుళ్ళు వస్తే ఏ విధంగా రిపేర్ చేసి
ఏ విధంగా మంచి చేసి నీళ్లు వదలాలి అనే సోయి లేదు ప్రభుత్వానికి. ఇవాళ లక్షల ఎకరాలు పంట పొలాలు ఎండిపోతున్నాయి, కళ్ళతో చూస్తున్నారు కానీ నీళ్ళు వదులుతలేరు. ఈ విధమైన ఇంకా మనకు ఇప్పుడు ఏప్రిల్ 13 తారీఖు నాడే ఈ పరిస్థితి ఉంటే రేపు ఏ పరిస్థితి వస్తుంది చూడాలి. మనకు తాగే నీళ్ళకు కూడా ఈ విధంగా ఉన్నది కనుక కరెంటు పోతున్నది. ఎన్నో ఎన్నో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డంకులు ఉన్నాయి కనుక ఇది మనం ప్రజలలో తీసుకుపోయినట్టయితే మనకు స్థానికంగా ఉండే నాయకుడు రాగిడి లక్ష్మణ ఉన్నాడు కనుక మనకు అన్ని వేళలా మన సుధీర్ రెడ్డికి కూడా ఎంబడి ఉండుకుంటూ ఇద్దరు కలిసి రేపు రాబోయే ఎన్నికలు మనకు వచ్చేది కార్పొరేషన్ ఎన్నికలు ఇంకొక 1.5 year ఉంటుంది. ఆ 1.5 yearలో 11కి 11 ఈసారి కొట్టి తీరాలి. అప్పుడు మనం ఇప్పుడు మంచిగా గట్టిగా పనిచేస్తేనే ఆ 11లలో మనం గెలుస్తాము. ముందు ముందు మనకు పోతుంది. విలేజ్లో పోయే వరకు ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు అందరు కూడా. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళు ఒక పట్టుదలతోనే విలేజ్లలో అయితే ఇంకా దారుణంగా ఉన్నది కరెంటు. మనం కూడా ఇక్కడ పట్టుదలతో పనిచేసి మన రాగిడి లక్ష్మణను అత్యధిక మెజార్టీతో మనం రేవంత్ రెడ్డిని ఎల్బీ నగర్తోనే రేవంత్ రెడ్డి గెలిచిండు. ఏం చేసిండు? ఎన్నిసార్లు వచ్చిండు? 5 సంవత్సరాలలో ఒక 2 సార్లు వచ్చి మొత్తం నియోజకవర్గం తిరిగి ఏదైనా చేసిండు? ఆ ₹1 పండించిండా? ఏం చేసిండు? ఏం చేయలే. సంవత్సరానికి 5 కోట్ల రూపాయల ఫండ్ వస్తుంది. మరి ఆయన ఏడ పెట్టుకున్నాడు, ఏడ చేసుకున్నాడు? రేపు మన నియోజకవర్గానికి వంతుల వారిగా 7 విభజించి రాగిడి లక్ష్మారెడ్డి గారి ఫండ్ మన ఎల్బీ నగర్ నియోజకవర్గానికి కూడా ఆ మాదిరిగా 7 భాగాలుగా మనకు కూడా ఫండ్ వస్తుంది. తప్పకుండా మన ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. ఇద్దరు మంచి ఒక జంటగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారు. మనం సుధీర్ అన్నకి ఇచ్చిన మెజార్టీ కంటే 2 మెజార్టీ తప్పకుండా వస్తుంది ఈసారి. సుధీర్ రెడ్డి కూడా బాగా కష్టపడుతున్నాడు కనుక మీరందరూ కూడా మన ఎలక్షన్ అనుకునే కొట్లాడి రాగిడి లక్ష్మణ్ని గెలిపియాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఓ పెద్దగా ఏమి ఇది చేయలేదా? ఏంది ఒక లక్ష్మక్క ఒక ఏందమ్మా ఆవాజ్ లేదు ఎందుకు? డల్లున్నారు ఎందుకు? టిఫిన్ చేయలేదు మీరు, టిఫిన్ చేయలేదు. ధనలక్ష్మక్క జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై సుధీరన్న, జై సుధీరన్న. థ్యాంక్ యూ పిల్లారా. సభాధ్యక్షులు ప్రశాంత్ గారికి, మరి సోదర సమానులు యజ్ఞ మల్లేశ్వర గారికి, ఎమ్మెల్సీ దయానంద్ గారికి, ముఖ్యంగా నన్ను ఆశీర్వదించిన 2 వ్యక్తులు, నన్ను ఫస్ట్ ఆశీర్వదించి కేసీఆర్ గారు నన్ను ఎంపీ క్యాండిడేట్గా అభ్యర్థిగా డిక్లేర్ చేసే ముందు మరి సుధీర్ అన్న, మన శాసనసభ్యులు సుధీర్ అన్న
కంట్రీలో లేకున్నా కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా కూడా మరి అన్నతోటి మాట్లాడిన తర్వాత నేను ఫైనల్ చేసినప్పుడు మరి కేసీఆర్ గారు సుధీరన్న గారు నన్ను కోఆపరేట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా వేదికపై చాలామంది పెద్దలు ఉన్నారు, ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, కొందరు ఎక్స్ సర్పంచులు ఉన్నారు, మరి చాలామంది ఉన్నారు కాబట్టి తప్పుగా అనుకోకూడదు. అందరి పేర్లు చెప్పలేం కాబట్టి చాలాసేపు నుంచి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి తప్పుగా అనుకోవద్దు. మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా మా మహిళా సోదరులు మీకు కూడా ప్రత్యేక వందనాలు. మరి మా అందరూ ఉద్యమకాలు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల వారి గురించి, పేదవాళ్ళ గురించి, మరి నా ప్రజలు తెలంగాణలో వలసలు పోతున్నారు, మరి నీళ్లు లేవు, కరెంటు లేదు, సాగునీరు లేదు అని చెప్పి ఎంతో మన తెలంగాణ నుంచి కష్టపడి తెలంగాణను తీసుకురావడమే కాదు, తెలంగాణను తీసుకురావడానికి ఎంతైతే కష్టపడ్డారో మరి తెలంగాణ డెవలప్ చేయడానికి కూడా అంత కష్టపడ్డ వ్యక్తి మన కేసీఆర్ గారు. ఇంకో విషయం తెలుసు, మరి 10 ఏళ్ల కింద ఎప్పుడు కరెంటు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, మరి ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయి, ఎప్పుడు నీళ్ళు పోకపోతే తెలుసు మీకు అందరికీ. ఊళ్ళల్లో కూడా సాగునీరు విషయంలో మరి 10 గుంటలు పండించుకోవాలన్నా కూడా కష్టమైన పరిస్థితి వస్తుంది. మరి ఎంత డెవలప్ అయింది తెలంగాణ. దాంతోపాటు మరి హైదరాబాద్ను కూడా దేశంలోనే, భారతదేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దారు. మిత్రులారా, మీ అందరూ తెలుసు మరి 10 సంవత్సరాల కింద, 5 సంవత్సరాల కింద మన ఎల్బీనగర్ ఎట్లుంటుండేది. ఇప్పుడు మన ఎల్బీనగర్ చూసే ఎవరు కూడా గుర్తుపట్టే పరిస్థితులు లేరు. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే అసలే గుర్తుపడతలేరు. ఇప్పుడు నేను వచ్చిన ఈ ఫ్లైఓవర్ల మీద నుండి నేను గత 35 సంవత్సరాల నుంచి ఏ రోజు తిరుగుతా, ఆ ఫ్లైఓవర్ ఎక్కడెక్కినో, ఎక్కడ దిగినో, ఏడు పోతున్నో అర్థం కాని పరిస్థితి నాకే ఉంది. అంటే ఏ రకంగా డెవలప్ చేసారు మన సుధీరన్న. ఎక్కడ లేని ఫండ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో 24 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ లేని ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసిన ఘనత మన సుధీరన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇంక మన డెవలప్మెంట్ గురించి ఎప్పుడు పోతే ఒక చాంతాడంతా లిస్ట్ అవుతుంది. అవన్నీ చెప్పుకోరు, ఎందుకంటే అందరు మిత్రులు మాట్లాడుకున్నాం, అందరికీ తెలుసు. మరి మన కేసీఆర్ సార్ ఎంత డెవలప్ చేసిండు, మన సుధీరన్న కూడా మరి ప్రాంతాన్ని ఎంత డెవలప్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక ముఖ్య విషయాని కోసం మిత్రులారా, మరి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని మరి అక్కడ ప్రజలు ఓడగొడితే మాయమాటలు చెప్పుకుంటూ, మభ్య పెట్టుకుంటూ, ఏవో వాగ్దానాలు ఇచ్చి మరి ఇక్కడికి వచ్చి మరి మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి వెళ్ళి ఎంపీగా నిలబడి గెలిచి ఏ ఒక్కరోజైనా పట్టించుకోవడం పెద్దనా? ఓ పెద్దమ్మ, ఏ ఒక్కసారి మన ఎంపీ గారికి వచ్చిందా? ఏ ఒక్క పనులు చేసిందా? ఎవరితో మాట్లాడిందా? ఓ పెద్ద మాట్లాడినట్టు నాకు గుర్తుంది, నాకేం అర్థమవుతుంది. మాట్లాడినానే ఎవరైనా మీరేంది, మీ పరిస్థితులు ఏందని అడిగిందా? మరి ఏం డెవలప్మెంట్స్ అని అడిగిందా? ఏమనేలా ఎవరిని. వీడికి వచ్చిండు, మరి మనందరికి మాయమాటలు చెప్పి మనల్ని మాయ చేసిండు. మనల్ని మాయ చేసి మరి ఢిల్లీలో పోయిండు, ఓ పిసిసి అధ్యక్షుని పోస్ట్ తెచ్చుకున్నాడు. మళ్ళీ అది సరిపోదని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయి ఆ పిల్ల మీద కూర్చున్నాడు. సరే, బాగానే ఉంది, ముఖ్యమంత్రి అయినా. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఆయనను ముఖ్యమంత్రి స్టేజ్కి తీసుకుపోయింది మన మల్కాజ్గిరి ప్రజలు, మీరందరూ మనమందరం. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది మన మల్కాజ్గిరి ప్రజలు. ఆయన అప్పుడు ఎంపీగా గెలవకపోతే ఈ రోజున మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడుంటుండే? కొడంగల్లో ఇక్కడ కూర్చుంటుండే. మిత్రులారా, ఆయన ఎవరు పట్టించుకోలేదు, ఏం పనులు చేయలేదు, ఏ సమస్యను చూడలేదు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజలకు తీసుకుపోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఆయన గెలిచిన తర్వాత కొడంగల్ మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,500 రూపాయల ఫండ్స్ ప్రకటించుకున్నాడు అక్కడ. మరి కన్నతల్లి లాంటి మన మల్కాజ్గిరిలో ఏం ప్రకటించిండు, ఏం పని చేసిండు? మిత్రులారా, మళ్ళీ ఆయన వస్తున్నప్పుడు కలపల్లి మాటలు చెప్తున్నారు. మరి ఇంతకుముందు అంట మనం గెలిపించినామంట. మన మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది చాలా లక్కీ అంట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఒక క్యాండిడేట్ తీసుకొస్తున్నాడు ఇక్కడ, మరి అక్కని తీసుకొస్తున్నాడు, ఎందుకు తీసుకొస్తున్నాడు తెలియదు. ఆ సునీత అక్క, ఆ సునీత మహేంద్ర అక్క కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి ఎక్కడో తాండూరులో ఉంటుంది అక్క. మరి ఎందుకు వాళ్ళ ఇంట్లో మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఎన్ని నౌకర్లు ఇవ్వాలని నౌకర్లు ఇచ్చిన వాళ్ళకి. మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇంతకుముందు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, మరి ఆయన ఎమ్మెల్సీ, మరి ఆయన మంత్రి. మరి సునీతక్క కూడా ఇప్పుడు పోస్టులో ఉంది. ఆమె ఏంటంటే జెడ్పీ చైర్పర్సన్గా ఉంది. మరి ఇన్ని పోస్టులు రాష్ట్రంలో ఎవరికి లేని పోస్టులు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి. మరి ఇన్ని పోస్టులు పెట్టుకొని కూడా మరి అక్కకు మరి ఏం బుద్ధి పుట్టిందో కానీ మళ్ళీ ఇక్కడ ఎంపీ పోస్ట్ కూడా కావాలంటే అక్క అవసరమా? ప్రజలు గుర్తుపడతలేరా? మనం గుర్తుపట్టమా? మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అన్ని నౌకర్లు వాళ్ళకే కావాలి. గవర్నమెంట్ పోయి 3 నెలలు అయింది. వరడా పరిస్థితి తేడతోటి పోవడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. గవర్నమెంట్ పోతే 3 నెలలనే మరి కొత్త కొత్త నౌకర్లు కావాలంటే అక్క, ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక గమనిస్తున్నారా తల్లి? అన్ని నౌకర్లు వాళ్ళకేనా తల్లి? అన్ని నౌకర్లు వాళ్ళకేనా? అన్ని నౌకర్లు ఉన్నాయి, 4 నౌకర్లు ఇప్పుడు వాళ్ళకు, మళ్ళీ ఎంపీ నౌకర్లు కూడా వాళ్ళకేనా? అంటే 3 నెలలు ప్రభుత్వం లేకపోతే అవన్నీ పక్కన పెట్టి మరి అక్కొచ్చి ఇక్కడ మరి ఎంపీ కంటెంట్ చేస్తా అంటుంది. ఇవన్నీ కూడా మీరు గమనించాలి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. మిత్రులారా, మరి ఇంకో విషయానికి వస్తే, ఇంతకుముందు మీకు చెప్పిన మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే లక్కీ పార్లమెంట్ కింద ఎవరో ఖర్చు ట్రైనింగ్ చూస్తున్నారు, ఎక్కడున్నో ఖర్చు చేస్తారంట. మనం ఇక్కడ మనుషులం కాదంట, ఇక్కడ లీడర్లు లేరంట. బీజేపీలో లీడర్లు లేరా? మరి కాంగ్రెస్లో ఇక్కడ లీడర్లు లేరా? నేనైతే ఇక్కడ ఉంటూనే మన పార్టీ నుంచి నేను స్థానికంగా ఉంటా. మరి స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరు లేరా? ఈటల రాజేందర్ అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ ఎందుకు వస్తాడు? మనందరం ఒకసారి ఆలోచించాలి. ఈటల రాజేందర్ హుజూరాబాద్లో ఉంటాడు. సరే, ఆయనకు లీడర్ కావచ్చు, గజ్వేల్లో పోటీ చేయవచ్చు, ఇంకెక్కడో రాష్ట్రానికి లీడర్ ఉండొచ్చు, బీజేపీ పెద్దలలో ఆయనకు పెద్ద తరగా కావచ్చు. మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఏం సంబంధం ఆయనకి? హుజూరాబాద్లో ప్రజలు నిన్ను చీకొడితే, హుజూరాబాద్లో ప్రజలు నిన్ను చీకొడితే ఎందుకు వస్తావు మల్కాజ్గిరికి? అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా చెప్తుంది? ఇక్కడ మనం ఎందుకు ఆశీర్వదిస్తాము? నీకేం సంబంధము? నువ్వు హుజూరాబాద్లో చూసుకో నీ రాజకీయం. మిత్రులారా, ప్రతి ఒక్కరికి ఏమైపోయిందంటే మల్కాజ్గిరి అంటే ఓడిపోయిన వాళ్ళందరికీ ఒక అదలా తయారైంది. మిత్రులారా, ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజలకు తీసుకుపోవాలి, మనం కూడా ఆలోచించాలి. మరి పెద్ద పెద్ద మాట్లాడుతున్నాడు ఆయన.
ఈటల రాజేందర్. మరి ఈటల రాజేందర్కి ఇక్కడ సమస్యలు తెలియదా? నువ్వు కేంద్ర ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, మరి కేంద్ర ప్రభుత్వ విషయాలు ఏం పట్టించుకుంటున్నారు మీరు? ఏ ఒక్క రోజైనా కేంద్రంతో మన రాష్ట్ర సమస్యలు డిస్కస్ చేసిందా? మరి ఎక్కడెక్కడ బుల్లెట్ ట్రైన్లు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ రైల్వే డెవలప్మెంట్ అంటున్నారు. దేశంలో 167 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, మరి మన దగ్గర ఇచ్చారా? మరి ఆ దమ్ము లేదా, అడిగే దమ్ము లేదా రాజేందర్కు? ఎందుకు అడగడు? ఎన్ని సమస్యలు మన దగ్గర. మన మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో మరి కేంద్రానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇరుకిరుకు రోడ్లతోటి ప్రజలు సతమతమవుతున్నారు. మరి అది గుర్తుకోసలేదా? మరి అది చెయ్యవా? నువ్వు ఎంపీగా రావాలంటే నువ్వు కూడా ఒక రాష్ట్ర లీడర్ కదా. ఇప్పుడు వచ్చి నేను ఎంపీ నిలబడతా అంటే ప్రజలు ఆశీర్వదిస్తారా? మరి కేంద్రానికి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. మల్కాజ్గిరి గురించి మీకు తెలుసు. మల్కాజ్గిరి మొత్తం కూడా చుట్టూ కూడా రైల్వే గేట్స్ ఉంటాయి. మరి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాలలో ఎంతో ఫండ్స్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ అని చూపెట్టుకుంటున్నారు. మరి తెలంగాణకి ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు తెలంగాణకి. మిత్రులారా, నేను ఒక్కడైతే విన్నపించుకుంటున్నా. మరి రేవంత్ రెడ్డి గారు ఆయన నౌకర్ల గురించి ఆయన పైరవి చేసుకోవచ్చు, కానీ నేనైతే అట్లా కాదు. నేను 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న, ప్రజలతో ఉన్న, ప్రజలకు సేవకుడిలాగున్నా, ఎన్నో సేవలు చేసిన ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, అక్కడున్న మిత్రులందరూ కూడా దాదాపు 60% అందరూ నన్ను గుర్తుపట్టే వాళ్ళే. నేను ఉప్పలో ఉన్నా, మీ సేవకుడిలాగుంటా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు ఆయన పైరవడం చేసుకున్నాడు, కానీ నేను అట్లా కాదు. మన సమస్యల మీద కొట్లాడతా, మన సమస్యల మీద పార్లమెంట్లో కొట్లాడతా. పార్లమెంట్లో పని కాకపోతే పార్లమెంట్ ముంగటే పడుకుంటా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మంచి సౌండ్ ఉంది అన్న, ఇంకొకసారి ఆ సౌండ్ ఇవ్వడానికి ఎప్పుడు లేదన్నా, ఇంకొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ ఎంతైతే ఆవాజ్ ఉందో ఆ తమ్ముడు అక్కడ ఏ ఏ ఏ అన్నదాలో అంతే. మీరు మిత్రులారా, ఒక్కటే చెప్తాను, చాలాసేపు మీరు టైం తీసుకున్నాం. 25 ఏళ్ళ నుంచి వెళ్ళి నేను ఎమ్మెల్యే రాకున్నా, నాకు ఎమ్మెల్యే టికెట్ రాకున్నా, నాకు ఏ టికెట్ రాకున్నా, నేను ప్రజల్లో ఉన్నా. ఈ రోజున ఎంపీ టికెట్ వస్తుందని చెప్పి నేను ప్రజల్లో లేను. నాకు ఏది ఉన్నా లేకున్నా కూడా ప్రజలలో ఉండాలి. నాకు ఎంపీ టికెట్ వచ్చినా రాకున్నా, ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రాకున్నా ప్రజలతో ఉందామనే ఉద్దేశంతో గత 25-30 సంవత్సరాల నుంచి నేనున్నా. మిత్రులారా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. సుధీరన్ ఎట్లయితే దీవించారో మీరు, సుధీరన్ ఎన్నిసార్లు దీవించారు మీరు, నన్ను ఒక్కసారి దీవించండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. సుధీరన్న రాముడిలాగా ఎట్లా పని చేస్తాడో నేను కూడా రాముడికి లక్ష్మణ్ లాగా మీతో కలిసి, మీతో అన్న నేను కలిసి పనిచేస్తామని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక రిక్వెస్ట్, మరి బయట నుంచి వచ్చి తాండూరాకు వస్తుంది, హుజూరాబాద్ అన్న వస్తున్నాడు, వాళ్ళు గెలిచారా గెలవరా, గెలిచిన తర్వాత మరి చిన్న ఫ్లైట్ చేసుకొని వస్తారు, హాయ్ 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 అంటున్నారు అందరినీ. వాళ్ళ ఉద్దేశం ఒకటే, నెల రోజుల ముందు వచ్చి హాయ్ అంటారు ఒకసారి, మళ్ళీ నెల తర్వాత బాయ్ బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతారు. నేను అట్లా కాదు. నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించండి. నన్ను మీరు మే 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో సుధీరన్ ఎట్లయితే మంచి మెజార్టీతో గెలిపించారో నన్ను కూడా మంచి మెజార్టీతో గెలిపారని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా మా సుధీర్ అన్న గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి వేదిక మీద ఉన్న పెద్దలు, శాసన మండలి సభ్యులు మరియు బొగ్గాల జనార్దన్ గారు, ఎక్క మల్లేశం గారు, మన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఉద్యమకారులు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, మరి వేదిక ముందున్న సోదరీమణులకు మరి సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి మీరందరూ కూడా కష్టపడి బీఆర్ఎస్ పార్టీ గర్వంగా ఎల్బీ నగర్ అడ్డా మీద రెపరెపలాడేటట్టు ఆశీర్వదించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎంతో ప్రతికూల వాతావరణంలో ఎంతోమంది తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టి మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ప్రజల్ని మెప్పించినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మన మధ్యలో మన మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మీ ముందు నిలబడ్డారు. మరి ఇప్పుడే ఆయన అన్ని విషయాలు చెప్పిండు. మరి మల్కాజిగిరిలో ఉప్పల్ ఒక అంతర్భాగం. ఆ ఉప్పల్ నియోజకవర్గంలో గత 25 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మన్నను, ప్రజల అభిమానం చూడకొని ఈ రోజు వరకు రాజకీయంగా ఏ పదవి రాకున్నా కానీ ప్రజాసేవ మాత్రం ఏ రోజు కూడా విడవలేదు, ప్రజలతో మమేకమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఎంతోమంది మహిళలకు ఎన్నో రకాల సేవలు అందించింది, ఎంతోమంది పేద విద్యార్థుల్ని చదివించిండు, ఎంతోమంది ఆసుపత్రికి పాలైతే చికిత్స చేయించిండు. మరి నేటికి కూడా ఈరోజు కూడా అది కొనసాగుతూనే ఉంది. అటువంటి సేవా కార్యక్రమంలో ఈయన కూడా ఈరోజు నిమగ్నమై ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి మల్కాజిగిరి నియోజకవర్గం అంటే భారతదేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం. దాదాపు 36 లక్షల ఓటర్లు ఈ మల్కాజిగిరిలో ఉన్నారు. ఇంతకన్నా పెద్ద నియోజకవర్గం భారతదేశంలో ఏది కూడా లేదు. ఇదే పెద్ద నియోజకవర్గం కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. మరి ఇంత పెద్ద నియోజకవర్గానికి ఇక్కడ ప్రాంతవాసులకు సేవలు అందియాలంటే ఒక మనిషి త్యాగం చేసి ఎప్పుడు కూడా ప్రజల కోసం పాటుపడే విధంగా ప్రజలకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అటువంటి మనిషి మన లక్ష్మారెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. మరి మల్కాజిగిరిలో మీకందరూ కూడా తెలిసిన విషయమే. మీకు 2-3 అనుభవాలు మీ ముందర ఉన్నాయి. మీరు గతంలో మనకు సర్వే సత్యనారాయణ గారు ఎంపీగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా కూడా ఉండే గుర్తుందామా? మరి ఆ రోజు మల్కాజిగిరి తరఫున గెలిచి కేంద్ర మంత్రి హోదాలో కేంద్రంలో ఉన్నా కానీ మల్కాజిగిరి నియోజకవర్గానికి కేంద్ర మంత్రి హోదాలో ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? ఏదన్నా ఒక్క ప్రాజెక్టు పోనీ ఈరోజు ఆయన లేడు. ఈయన మల్కాజిగిరి ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేస్తలేడు. కానీ ఒక్కరోజున తిరిగి మల్కాజిగిరి ప్రజల వద్దకు వచ్చి మీ బాగోగుల సంగతి ఏమన్నా చూసిందా? చూడలేదు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. 5 సంవత్సరాలు అయిపోయినాయి. ఏ రోజు కూడా మల్కాజిగిరి ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్ళీ ఈరోజు అక్కడ హుజూరాబాద్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్ గారు వస్తున్నారు. మరి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారి సోదరి ఆమె కూడా వస్తుంది. మరి ఈరోజు ఎక్కడైనా మీరు ఆలోచన చేసుకోండి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లకు రేపు రాజకీయ భవిష్యత్తు కోసం మేము ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం, ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నాం, ఈ సేవలు ఎప్పుడు కూడా నిరంతరం అందాలే అనే ఒక శ్రద్ధ ఉంటుంది. పొరుగు ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళకి 5 ఏళ్ళు గడపాలని మాత్రమే ఉంటుంది. ఈ 5 ఏళ్ళు గడిపితే దాని తర్వాత మల్కాజిగిరి ప్రజలకు మళ్ళీ కనిపించరు. ఎందుకంటే మళ్ళీ హుజూరాబాద్ ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇక్కడ తాండూరు వీళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మల్కాజిగిరి ప్రజల బాగోగులు పట్టించుకోరు. మరి మీ బాగోగులు పట్టించుకోవాలంటే మనకు అసలైన నాయకుడు మన రాగిడి లక్ష్మారెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటాము. మరి ఈరోజు మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఎన్నో శుష్క వాగ్దానాలు చేసిండ్రు. ఎన్నికల్లో మీరందరూ కూడా చూసిండ్రు. మీకు సోషల్ మీడియాలో మీకు అన్ని కూడా అందుతూనే ఉన్నాయి. రైతు రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే
రైతు రుణమాఫీ చేస్తాం మేము. మా ప్రభుత్వం నవంబర్ 30వ తారీఖు నాడు ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ 3వ తారీఖు నాడు కౌంటింగ్ అవుతుంది. డిసెంబర్ 5వ తారీఖు నాడు మేము అధికారంలోకి వస్తాము. 9వ తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తాము. మీరందరూ పోయి రుణాలు తీసుకొని 2 లక్షలు తీసుకుంటే ఎంత తీసుకుంటే మొత్తం ఒకటే స్ట్రోక్లో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు పేద ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అధినేత చెప్పడం జరిగిందా లేదా? మరి డిసెంబర్ 9వ తారీఖు ఇంకా రాలేదా? లేకపోతే మళ్ళీ వచ్చే డిసెంబర్ 9వ తారీఖు అది? మరి ఈ రోజు వరకు కూడా రుణమాఫీ లేదు. రుణమాఫీ అడుగుతారేమన్న భయంతో కాళేశ్వరం 2 పిల్లర్లు మునిగిపోయినాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇక్కడ ఫోన్లు ట్యాప్ చేసిండు, మేము భార్యాభర్తలు మాట్లాడుకుని కూడా విన్నారు అని చెప్పి అనేక ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. మరి మీరు చేసిన వాగ్దానాలు ఏమైనా సంగతి ప్రజలు అడుగుతారేమన్న భయంతో అనేక రకాలుగా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. నవంబర్లో ఎన్నికలైతే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కల్లా కావాలి. మరి ఫిబ్రవరి కల్లా కావాలంటే ఫిబ్రవరి నాడు మార్చి 10th వరకల్లా మొత్తం అన్ని గ్యారెంటీలు ప్రజలకు అందుబాటులో రావాలి. మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ వస్తున్న సంగతి ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉన్న మంత్రులకు అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోక ముందుకే మరి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. మరి కోడ్ వస్తుందన్న సంగతి తెలిసి ఎట్లాగో కోడ్ వస్తుంది, మేము అన్నీ కూడా ఇచ్చినట్టు ప్రజలకు కనిపించాలన్న ఉద్దేశంతో హడావిడిగా అన్నీ కూడా 6 గ్యారెంటీలు ఇస్తున్నట్టు ప్రజలను భ్రమింపజేస్తుంది. మరి ఇవన్నీ కూడా తెలవాలి, రాబోయే రోజుల్లో ప్రజలకు తెలుస్తుంది. ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఈరోజు వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు. కేవలం ప్రజల్ని మోసం చేసి మాత్రమే అధికారంలోకి వచ్చిండ్రు. ఆ మోసాన్ని తొందరగా ప్రజలు గమనిస్తారు. తప్పనిసరిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి భూస్థాపితం చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేసుకుంటాము. మరి ఇటువంటి తరుణంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా అనేక రకాలుగా ప్రజల్ని మోసం చేసింది. మీకందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి దాదాపు వాగ్దానం, ఎన్నికల వాగ్దానం. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయిపోయిన అధికారంలోకి వచ్చి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ ఒక్క ఉద్యోగం ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలు పక్కన పెట్టండి, ఈ 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాల్లో ఒక్క 2 కోట్లలో ఇచ్చిన అంటే కూడా ఏ ఉద్యోగం కూడా లేదని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. మనం మరి విదేశాల్లో నల్లధనం చాలా పోగైపోయింది. కుప్పలు తెప్పలుగా అనేక మంది రాజకీయ నాయకులు నల్లధనాన్ని పోగు చేసుకుంటూ ఆ నల్లధనం అంతా కూడా ఈ దేశ ప్రజలది, ఈ దేశ ప్రజలకు నేను పంచుతాను, అందరికీ తీసుకొచ్చి 15 లక్షలు బ్యాంకులు వేస్తానని చెప్పేసి అంటే మా మోదీ గారు ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్ప హృదయము. నిజంగా వీళ్ళు దోసుకున్న దబ్బంతా కూడా పేద ప్రజలకు పంచుతామంట అని చెప్పేసి పాపం ఆ రోజు అధికారాన్ని గట్టబెట్టిండు. మరి ఆ డబ్బు ఇప్పటిదాకా రాలేదు. ఎవరికైనా వచ్చిందో నాకు తెలియదు. ఎవరికైనా వచ్చిందా అమ్మ మీ దగ్గర? వచ్చిందా అమ్మ మీకు ఏమన్నా? ఎవరికి రాలేదు. ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తుంది. మనం పోయిందా? మీకు మంచినీటి కటకట ఎప్పుడైనా ఏర్పడ్డదా? మరి ఈ 4 నెలల్లో ఏమన్నా పోతుందా కరెంటు పోతుంది కదమ్మా. మరి మంచినీళ్ళ సమస్య వచ్చిందిగా. మరి ఎందుకు వచ్చింది కరెంటు సమస్య? మరి ఎందుకు వచ్చింది మంచినీళ్ళ సమస్య అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ యొక్క డిపార్ట్మెంట్ మీద స్పష్టమైన అవగాహన కేసీఆర్ గారికి ఉండే. ఎప్పుడు కూడా నీళ్ళ యొక్క కొరత ఏర్పడ్డప్పుడు ఒక రిజర్వాయర్ నుంచి ఇంకో రిజర్వాయర్కు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పంపింగ్ చేసుకుంటా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏ ప్రాంత ప్రజలకు కూడా రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాంత ప్రజలకు మారుమూల ఉన్న గ్రామాలకు కూడా మంచినీళ్ళు అందించిండు. ఏ రోజు కూడా మంచినీటి కొరత రానియకుండా చూసిండు. మరి వీళ్ళకి అవగాహన లేకుండా ఈరోజు ఏమాత్రం కూడా తెలియకుండా ఈ రాష్ట్ర ప్రజలని ఇక్కట్ల పాలు చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మనం గండిపేట నీళ్ళు ఏ రోజు కూడా మాడలేదు. ఎందుకంటే కృష్ణా నదికి వెళ్ళి నీళ్ళు తీసుకుంటున్నాము, గోదావరి నదికి వెళ్ళి నీళ్ళు తీసుకుంటున్నాము, మరి ఇటు మంజీరా నదికి వెళ్ళి నీళ్ళు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ 3 నదులతోటి
హైదరాబాద్లో ఉన్న ప్రజానీకానికి దాహార్తిని తీర్చే ప్రక్రియని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పగడబందీగా అమలు చేశారు. ఏ రోజు కూడా గండిపేట నీళ్లు వాడలేదు. 7 సంవత్సరాల నుంచి మనం గండిపేట నీళ్లు వాడకుండా ఈ హైదరాబాద్ సిటీని నడిపించినాం. ఎందుకు గండిపేట నీళ్లు వాడలేదంటే గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుగా ఉంటేనే ఈ హైదరాబాద్లో ఉన్న బోరింగ్లన్నీ కూడా ఛార్జ్ అవుతాయి. నిండుగా ఉంటేనే బోరింగ్లన్నీ కూడా ఛార్జ్ అవుతాయి. బోరింగ్ల మీద ఆధారపడి నీటి సమస్య తీర్చుకునేది దాదాపు 28% మంది ఉన్నారు. ఈ 28% మంది వాళ్ళ బోర్లు నడిపించుకుంటా నీటి గండిపేట వేరే నీళ్ళు ఆధారపడకుండా జీవనోపాధి సాగిస్తారు. కాబట్టి అవి నిండుకుండలాగా ఎప్పుడు కూడా ఫుల్ ఉంటేనే ఈ 28% బోర్లు నడుస్తూ ఉంటాయి. అవి ఖాళీ అయితే ఈ బోర్లు కూడా ఎండిపోతాయి, నీటి కటకట డబల్ అవుతాయి. కాబట్టి గండిపేటను వాడొద్దు, గండిపేటను ఎప్పుడు కూడా నిండుకుండలా ఉంచాలని చెప్పేసి అప్పటి కేసీఆర్ గారు ఆలోచన చేసి 7 సంవత్సరాల నుంచి గండిపేట నీళ్లు వాడలేదు. కానీ ఇప్పుడు ఉన్న పాలకులకు అది తెలియక నీటి కటకట ఏర్పడదని చేసి గండిపేట నుంచి నీళ్ళు వాడుతున్నాం. ఇంకొక 15 రోజుల్లో గండిపేట నీళ్ళు కూడా అయిపోతాయి. నేను మే 1 కల్లా కూడా గండిపేట నీళ్ళు దాదాపు అడుగంటుతాయి. కాకపోతే ఇంకొక నెల రోజులు అయితే ఎక్కువ అంటే ఆ నెల రోజుల తర్వాత గండిపేట నీళ్ళు అడుగంటుతాయి. ఇక్కడ బోరింగ్లు ఎండిపోతాయి, నీటి కటకట తీవ్రమవుతుంది. రాబోయే రోజుల్లో కష్టాలన్నీ కూడా మీరు చవి చూడాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. అప్పుడు ప్రజలకు నిజంగా కూడా అర్థమవుతుంది కేసీఆర్ గారు విలువైంది. మరి కేసీఆర్ గారు ఈ నీటి కటకట తీర్చుతూ ఏదో ఇంట్లో కూర్చుని బటన్ నొక్కితే కాలేదు. నిరంతరం ఏ రిజర్వాయర్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత లెవెల్ నీటి మట్టాలు ఉన్నాయి, ఈ నీటి మట్టాలు రాబోయే రోజుల్లో ఎంత తీవ్రత దృష్ట్యా ఎన్ని రోజులు మనకు ఉపయోగపడుతుంది, ఇన్ని రోజులు ఉపయోగపడుతుందంటే దీని మీద ఆధారపడడం తక్కువ చేయాలి. ఇంకో దగ్గరికి వెళ్ళి సోర్స్ని మనం మళ్లించుకోవాలి, ఇంకో నీటిని మనం పంపింగ్ చేసుకోవాలి. పంపింగ్ చేసుకుంటే ప్రజలకు నీటిని అందించగలుగుతామని చెప్పేసి స్పష్టమైన ఈ రాష్ట్రంలో ఉన్న చెరువుల మీద మరి కాలువల మీద సమగ్రమైన అవగాహన ఉన్నందువల్ల ఏ రోజు కూడా మన నీటికి కటకట రాలేదు. అక్కడక్కడ కాలనీలో లో ప్రెషర్ ఉంటుండే అప్పుడప్పుడు. అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్. పైప్ లైన్లలో చెత్త తట్టుడు, పైప్ లైన్లో స్లూజ్ వాల్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుండే. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ చెప్తే అవి సరి చేసుకుంటుండే. కానీ ఏ రోజు కూడా నీటికి తీవ్రమైన కటకట ఏర్పడలేదు. కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఆ మహానుభావుడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర దాహార్తిని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టే విధంగా జరగలేదు. ఎప్పుడు కూడా మాకు అవకాశం ఉంటుంది, ఇప్పుడు కూడా సంపూర్ణంగా నీళ్ళని తెచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మరి మీకందరూ కూడా తెలిసిన విషయమే, మనం ఇన్వర్టర్ వాడాల్సిన అవసరం కూడా ఏ రోజు లేకుండే. ఒకప్పుడు ఇన్వర్టర్ ఉంటుండే. ఎప్పుడు 2014 కన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఇళ్లలో రోజు అధికారికంగా 2 గంటల కరెంటు పోతుండే, ఓసారి 3-4 గంటలు కూడా పోతుండే. కాబట్టి దానికి మనం సిద్ధమవుతుంటాం. ఎందుకంటే ఆ ఇన్వర్టర్ డబ్బా పెట్టుకుంటుంటే ఆ కరెంటు పోగానే ఆ 3 గంటల ఇంట్లో ఉన్న 4-5 ఫ్యాన్లు 2-3 బల్బులు వస్తుండే నడిపించేస్తుంది. మనకి ఇన్వర్టర్లు ఆ రోజుల్లో అవసరం ఉండేది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ రోజుల్లో ఇన్వర్టర్ వాడిందా, మీరు జనరేటర్ వాడిందా? మళ్ళా ఇప్పుడు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కరెంటు పోతున్నది, అక్కడక్కడ తీసేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగే వరకు కరెంటు ఉండాలి. ఏదో విధంగా కరెంట్ ఇవ్వండి, పార్లమెంట్ ఎన్నికలు జరిగే వరకు, దాని తర్వాత చూసుకుందామని చెప్పి ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఈరోజు అంతంత మాత్రం కరెంట్ ఇస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే మీ కరెంట్ ఇంట్లో ఉండదు, దాదాపు ఉండకపోవచ్చు కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి కరెంటు మీద, నీటి మీద స్పష్టమైన అవగాహన కేసీఆర్ గారికి ఉన్నది. మరి ఏ రోజు ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజల్ని కాపాడుకొని ముందుకు తీసుకుపోయింది. మరి ఈరోజు ఊళ్ళో ఉన్న రైతులకు కూడా కాళేశ్వరం జలాలతోటి ఎన్నో వేల చెరువులు నింపుతుండే, పంపింగ్ చేసుకుంటా ఎన్నో వేల చెరువులు నింపుతుండే. ఆ నింపే ప్రక్రియ తెలవాలి. ఏ చెరువుకి వెళ్ళి ఏది నింపితే బాగుంటుంది,
ఈ చెరువులో నీటి మట్టం ఎట్టు పైకి ఉంది చెరువు. ఆ చెరువులో మనం నీళ్లు నింపితే ఆ వంపు ద్వారా ఉన్న చెరువులన్నీ కూడా నిండిపోతాయి. మనం దాన్ని నింపాలనే అవగాహన ఉంటే అది సక్రమంగా జరుగుతుంది. కానీ ఆ విషయం ఎవరికి తెలియదా, ఎవరికి అవగాహన లేదా, ఏ చెరువు నింపితే ఏమైతే తెలియదా, ఎప్పుడు నింపాలో తెలియదా, కరెంటు కావాలి దాన్ని నింపాలంటే కరెంటు అసలే కోతలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన నవంబర్ తారీఖు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో రోజు రోజుకి ఇళ్ళు ఎక్కువైతున్నాయి. ప్రజలు అందరూ కూడా సిటీకి వస్తున్నారు. కాబట్టి రోజు రోజు విద్యుత్ వాడకం ఎక్కువైతుంది. కాబట్టి రాబోయే 15 సంవత్సరాల కోసం విద్యుత్తుని ఇప్పుడే ప్రణాళిక చేసి పెట్టుకోవాలని చెప్పేసి అన్ని కూడా విద్యుత్ ప్రాజెక్టులన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థాపించిండ్రు. దాదాపు మన ఎన్నికలప్పుడు పూర్తయ్యే దిశలో ఉన్నాయి. అంటే ఎన్నికల టైం అప్పుడు దాదాపు 3,000 మెగావాట్ల విద్యుత్తు మనకు అందుబాటులోకి వచ్చేది ఉండే. ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ప్రారంభించలేదు. ఎన్నికలు అయిపోగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ 3,000 మెగావాట్ల విద్యుత్తు అదనంగా మనకు వచ్చింది. అయినా కానీ ఈరోజు విద్యుత్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోతుందంటే కేవలం వీళ్ళ అసమర్థత అని చెప్పేసి మీరు ఒక్కసారి గ్రహించాలని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. మరి హైదరాబాద్ నగరం యొక్క స్వరూపం మీరందరూ కూడా చూసిండ్రు. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా మారింది. మరి మన దగ్గర కూడా 10 ఏళ్ల క్రితం ఏమీ లేకుండే. ఈ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ లేదు, బైరామగూడ ఫ్లైఓవర్ లేదు, నాగోల్ ఫ్లైఓవర్ లేదు, కామనేని ఫ్లైఓవర్ లేదు, చింతలకుంట అండర్ పాస్ లేదు, ఏమీ లేవు 10 ఏళ్ల క్రితం. రోజు మన ట్రాఫిక్ టికెట్లు ఉండే. మరి ఈరోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయా? ఎల్బీ నగర్ నుంచి ఇటుకెళ్ళి దాటాలన్నా అటుకెళ్ళి రావాలన్నా కానీ గతంలో 5-6 నిమిషాలు నిలబడాల్సి వస్తుండగా ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కి దిగితే 5 సెకండ్లలో ఆ ఫ్లైఓవర్ దాటగలుగుతాం. అదే బైరామగూడ చౌరస్తా వద్దాం, కామనేని ఫ్లైఓవర్, నాగోల్ ఫ్లైఓవర్, చింతలకుంట అండర్ పాస్, ఈ విధంగా ఎక్కడికక్కడికి సిగ్నల్ రహిత వ్యవస్థని డెవలప్ చేసి ఈరోజు ట్రాఫిక్కి ఇక్కడి నుంచి తప్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దా కాదా అని ఒకసారి చేతులెట్టి చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వంగా మరి ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుకు ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు రాష్ట్ర ప్రజలు మరి తలుచుకుంటా ఉన్నారు. కేవలం ఎల్బీ నగర్లోనే కాదు, ఈరోజు ఉప్పల్లో ఫ్లైఓవర్ కట్టిండ్రు. మరి అలాగే మరి ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర చూడండి ఒకసారి ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిండ్రు. అలాగే తీగల వంతెన, ఎన్నో ఫ్లైఓవర్లు హైదరాబాద్లో కట్టి ప్రజలకు ట్రాఫిక్ టికెట్ల నుంచి తప్పించడం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే తప్ప కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ కూడా ఆకలిగా ఉన్న సింహంలా ఉన్నారు. 10 సంవత్సరాలు అధికారానికి దూరం అయిపోయారు. 10 సంవత్సరాలు దూరం అయిపోతే ఇప్పుడు అధికారం చేజిక్కించుకుని ఇక ఆకలిగా ఉన్న సింహాల్లాగా ప్రజల మీద పడుతున్నారు. ఇక ఎంత అందిన కాడికి దోచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఏదైతే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గద్దెనెక్కించిందో ఆ ప్రజలే మిమ్మల్ని గద్దెనింపి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాము. కాబట్టి సోదరులారా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే మనిషి, మీరు పిలిస్తే పలికే మనిషి, మీరు ఆపదలో ఉంటే ఆదుకునే మనిషి మన రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అందరూ సైనికుల వల్ల పనిచేద్దాం, బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం. బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉంది. 39 మంది శాసనసభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. మేము పోతున్న పార్టీలోకి వెళ్ళి అనేక మంది చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాయకులై బీఆర్ఎస్ పార్టీ దగ్గర 0 అంటే అంతకన్నా ముందు ఏమీ లేని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాయకులై ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టిపోతున్నారు. ఎంతమంది విడిచిపెట్టిపోయినా సరే మీ అటువంటి సైనికులు ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ భూమి మీద ఉంటుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో ప్రజా విజయం చూడబడ్డది. మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్ర పీఠం మీద మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి చాలామంది అయోమయం సృష్టిస్తున్నారు. మొన్న వారం రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిసారంట. దాని తర్వాత మన
తుప్పు కూడా బహిరంగ సభలో కలుస్తారంట, 12 మంది కలుస్తారంట, 14 మంది కలుస్తారంట, మళ్ళీ సుధీర్ రెడ్డి పేరు ముందుందట, సుధీర్ రెడ్డి ముందు చేరుతారంట అని అనేక రకాలుగా పుకార్లు రేపుతా ఉన్నారు. పుకార్లు రేపేది బయట పార్టీలు కాదు, మన పార్టీలు అని ఒకసారి గుర్తించుకోండి. బయట పార్టీ కూడా చెప్తారండి, మన పార్టీ వాళ్ళు ఎక్కువ చెప్తున్నాం. కాబట్టి దయచేసి అటువంటి నమ్మకండి. మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకున్నాం, బలమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉన్నది. 39 సభ్యులు ఉన్నాము ఈరోజు. 39 శాసనసభ్యులము. రేపు మరి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశం చూడండి. అసెంబ్లీ సమావేశంలో దద్దరిల్లిపోతుంది. ఈ రాష్ట్రంలో పాలక పక్షాన్ని నిలదీస్తాం. వాళ్ళు చేసిన 6 గ్యారెంటీలు ప్రజలకు రావాలి. ప్రజలకు రాకుంటే మీరు మోసం చేసిన ప్రజలని చెప్పేసి నిలదీస్తాము. ప్రజలకు అందరికీ కూడా 6 గ్యారెంటీలు వచ్చే విధంగా పోరాడతామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ, ఈ పోరాటంలో మనం అందరం కూడా అడుగు ముందుకేసి మీ అందరి సహాయ సహకారాలతోటి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాము. ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా తెలిసి వచ్చే విధంగా చేస్తాము. ఏ పేదవానికి అన్యాయమైనా సరే మనం వారి పక్షాన్ని నిలబడి పాలక పక్షాన్ని నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఎవరు కూడా ధైర్యపడకండి, పుకార్లను నమ్మకండి. దయచేసి ఎవరు కూడా ఎటువంటి ఆలోచన లేదు, ఎవరు కూడా పార్టీ విడిచిపెట్టి పోరు. ఖచ్చితంగా ఈ పార్టీలోనే ఉంటాము. ఈ పార్టీ తరఫుకెళ్ళి పోరాడతాము. పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు వారికి ఈ పార్టీ తరఫున అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటాం. మరి 15 నుంచి 18 వరకు ఎప్పుడో వస్తారు, నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసాక మరి ఇంటింటి ప్రచారాన్ని చేయాలి. మరి ఇంటింటి ప్రచారం చేసిన వారికి కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి వేదిక మీద డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా మీ డివిజన్లలో ఎవరెవరు ఇంటింటి ప్రచారం చేస్తారు, ఎంతమంది చేస్తారు, మరి మీరందరూ కూడా ఒక లిస్టు రాసుకొని తయారు చేసుకుంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న నాయకులను కూడా అందరినీ కోరుతా ఉన్నాను. మరి ఆ పేర్లు రాసుకొని కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపిద్దాం. రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపిద్దాం. రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇందులో మన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అటెండ్ చేశారు. మరి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపు వాగ్దానాలని, మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మా ఎంపీ అభ్యర్థి అయిన రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కార్యకర్తలందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ప్రజల్లో తిరుగుతాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా కేసీఆర్ గారు గతంలో ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు పునరాలోచన చేస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం ఈరోజు ఎమ్మిగడ్డలో జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎలాంటి చర్చించారు, రానున్న ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాగి లక్ష్మారెడ్డి గారు, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఈరోజు సమావేశంలో ఏం చర్చించారు? మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రజల స్పందన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో 7 అసెంబ్లీ సీట్లకు గాను 7 గెలవడం జరిగింది. అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మరి హైదరాబాద్ను గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలోనే చెప్పుకునే విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా డెవలప్ చేశారు. అదే కాకుండా ముఖ్యంగా పేద ప్రజల గురించి పట్టించుకున్న పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా, ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆశీర్వదిస్తున్నారు. మరి ఈరోజు కూడా మరి పెద్దలు సిద్దిరెడ్డి గారు శాసనసభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరు రావడం జరిగింది ఇక్కడికి. మరి జరగబోయే ఎలక్షన్లలో ఎలా క్యాన్వాసింగ్ చేయాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి అనే విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. అందరూ అనడం కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల్లో వాళ్ళు చేసింది ఏం లేదు.
మాయమాటలు చెప్పారు, ప్రజలు గమనించారు. 10 సంవత్సరాల నుంచి లేని కష్టాలన్నీ కూడా మరి ఈ 4 నెలల్లో ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రజల నుంచి వెళ్ళి వినలేని అంటే వాళ్ళ బ్లెస్సింగ్ చాలా ఉన్నాయి. తప్పకుండా ఆశీర్వదిస్తారు. మంచి మెజార్టీతో ఇంతకుముందు మా పార్లమెంట్లో 3,55,000 మెజార్టీ రావడం జరిగింది. దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మేము తెలియజేస్తాం. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలను మీరు ఎలా ఎదుర్కొంటారు? కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీజేపీ పార్టీ ఉన్నా ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని. కేంద్రం నుంచి వెళ్ళి ఇప్పటివరకు కేంద్రం గురించి మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేసింది రాష్ట్రం గురించి, ఏం చేసింది పేద ప్రజల గురించి, ఏం చేసింది డెవలప్మెంటు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. నేషనల్ పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ అనేది కాదు. ప్రజలకు పని చేసే పార్టీ కావాలి, పని చేసే నాయకుడు కావాలి. వాళ్ళనే ప్రజలు ఆశీర్వదిస్తారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది, అసలు బీఆర్ఎస్ పోటీలో లేదని చెప్పి ఇద్దరు అటు రెండు పార్టీలు చెప్తున్నాయి. ఎవరైనా ఏమన్నా మాట్లాడుకోవచ్చు, మీ అందరికీ తెలుసు. ఏదో గడ్డ మీద కూర్చున్నాం కదా అని చెప్పి గడ్డ మీద కూర్చున్న రామన్న మాట్లాడినట్టు మాట్లాడితే కాదు. మీరు చూస్తారు, ఎలక్షన్స్ తర్వాత జూన్ 4 తారీఖు రోజున ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారని చూస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. చాలామంది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుతున్న మధ్యన మస్తు మాటలు నేర్చుకున్నారు. గడ్డ మీద కూర్చున్నారు కదా, మాటలు మాట్లాడినా ఏం లేదు. ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే రాజకీయంలో ఓటమి గెలుపు అనేది ఉంటుంది. దాని గురించి వాళ్ళేదో ఇప్పుడు మాట్లాడవచ్చు, మాట్లాడివ్వండి, చూస్తారు పబ్లిక్. జై తెలంగాణ.